తెలంగాణలో ఏసీబీకి అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అంతకు ముందు సోదాల్లో బయటపడిన కళ్లు చెదిరే అతడి అవినీతి సొత్తును చూసి బెత్తరపోయింది. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్న భీమిరెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. హైదరాబాద్ నార్సింగ్లోని ఆయన ఇల్లు సహా రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కళ్లు చెదిరే రీతిలో ఆస్తులను ఏసీబీ గుర్తించింది. విల్లా, ఇల్లు, ప్లాట్లు, కమర్షియల్ స్పేస్లు, అలాగే ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో అధికారులు ఓ డైరీని గుర్తించారు. ఆ డైరీలో ఏకంగా 15 మంది బినామీ పేర్లున్నాయి. ఈ 15 మంది బినామీ పేర్లతో డీఎస్పీ భీమిరెడ్డికి హైదరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్, మీన్పేట్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్థలాలు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే మీన్పేట్లోని డీఎస్పీ భీమిరెడ్డి తన స్నేహితుడి పేరిట ఒక ఫామ్ హౌస్ కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. కూతురు పేరు మీద గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్, బెంగళూరులో బంధువుల పేరిట ఎకరా స్థలం ఉన్నట్లుగా గుర్తించారు. తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ భూమిరెడ్డికి వ్యవసాయ భూములు ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ఆయన ఇంట్లో భారీ స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, 43 లక్షలకు పైగా నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, 23 విదేశీ మద్యం బాటిల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంబాగ్లోని వెస్పల్లా మేడస్లోని విల్లా, టెలికాం నగర్ లోని G+2 పెంట్ హౌస్ తో ఇల్లు, ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలోని ఒక ప్లాట్, మణికొండలో 500 గజాల G+5 కమర్షియల్ కాంప్లెక్స్ లో వాటా, 3000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ లను గుర్తించారు. తెల్లాపూర్లో 2 ప్లాట్లు, ప్రగతి రిసార్ట్ సమీపంలో 500 గజాల ప్లాట్, అలాగే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా తేల్చారు. కర్ణాటకలోనూ పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక వేరు చోట్ల దాదాపుగా 45 ఎకరాలు ఉన్నట్లుగా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పటాన్ చెరువు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్, పటాన్ చెరువులో మరో 200 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మెమిన్పేటలోని 1000 గజాల స్థలం, 2 ఎకరాల వ్యవసాయ భూమి, శ్రీ రాఘవేంద్ర ర్యాంక్ శాండ్ మినరల్స్ లో 75 లక్షల పెట్టుబడి, వికారాబాద్ జిల్లాలో 4 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి గుర్తించారు. డీఎస్పీ బ్యాంకు ఖాతాలో 19,91,000 నిల్వలు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు తేల్చారు. ఇప్పటి వరకు మొత్తం 200 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. బినామీ ఇంట్లో ఏకంగా 40 లక్షల రూపాయల నగదును సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే భీమిరెడ్డి ఇంట్లో కిలో బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ భీమిరెడ్డి చాలా తెలివిగా అక్రమాస్తుల్ని తన బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీసులో స్టేషనరీ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న భీమిరెడ్డి ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు సంపాదించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక మరో 2 రోజుల పాటు ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే డీఎస్పీ భీమిరెడ్డి నివాసంతో పాటుగా ఆయన బినామీ ఇళ్లలోనూ ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు రైడ్స్ కొనసాగితే అవినీతి అమౌంట్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.